Now Israel always is going to believe that. And don't you see, because why? Now, I want you to catch this lesson good tonight now. Why? Because that's an order from God to them. Amen. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఎల్లప్పుడూ అది నమ్ముతారు. మీరు గ్రహించట్లేదా? ఎందుకనగా ఇప్పుడు పాఠమును మంచిగా గ్రహించాలని ఈ రాత్రి కోరుచున్నాను. ఎందుకనగా అది దేవుని యొద్ద నుండి వచ్చిన ఆజ్ఞ వారికి. I don't care how many tracts that the Gentiles can go there and spread out. I don't care how much you go through Israel with a Bible under your arm proving this, that, or the other. They'll never receive nothing but a prophet. That's exactly right. అన్యజనులు ఎన్ని కరపత్రములు అక్కడికి తీసుకుని వచ్చినప్పటికీ నాకు లెక్కలేదు. బైబిల్ గ్రంథమును మీరు మీ చేతుల్లో ఉంచుకొని ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లి ఇది అది లేక మరి ఏదో అని నిరూపించినను నాకు లెక్కలేదు. వారు మరి ప్రవక్తను తప్ప మరి ఏది చేర్చుకోరు. అది ఖచ్చితంగా నిజం. For a prophet is the only one who could take the divine word and put it in its place and be a vindicated prophet. They'll believe it. Right. ఎందుకనగా ఒక ప్రవక్త మాత్రమే దైవవాక్యమును తీసుకుని దానిని దాని స్థానములో ఉంచును మరియు నిరూపించబడిన ప్రవక్తగా ఉండును. వారు అది నమ్ముతారు. అవును. I was talking to a Jew up here at Benton Harbor when that John Ryan, being blind all of his life, nearly received his sight. They take me over there to that house of David, and this rabbi come out with his long beard. He said, "But what authority did you give John Ryan his sight?" I said, "In the name of Jesus Christ, the Son of God." ఇంచుమించు తన జీవితకాలమంతా జాన్ రైన్ గుడ్డివాణిగా ఉండి తన యొక్క చూపు పొందుకున్నాడు. ఆ సమయంలో బెంటన్ హార్బర్ నందున్న ఒక యూదునితో దాన్ని గూర్చి నేను మాట్లాడుచున్నాను. వారు నన్ను అక్కడున్న దావీదు ఇంటికి తీసుకుని వెళ్లారు మరియు ఈ రబ్బీ తన యొక్క పొడవైన గడ్డముతో బయటికి వచ్చాడు. అతడు అడిగాడు, ఏ అధికారం చేత జాన్ రైన్కు చూపునిచ్చావు? నేను చెప్పాను, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామములో. He said, "Far be it from God having a son." And he said, "You people can't cut God in 3 pieces and give him to a Jew. Make 3 gods out of him. You're a bunch of heathens." I said, "I don't cut him in 3 pieces." అతడు చెప్పాడు, దేవునికి కుమారుడు ఉండుట దూరమును కాక, చూశారా, మీరు దేవుని 3 ముక్కలు చేసి ఆయన్ను దేవునికి ఇవ్వలేరు. ఆయనను 3 దేవుళ్ళు చేయుట మీరు అన్యులైన గుంపు. నేను ఆయనను 3 ముక్కలు చేయలేదు. I said, "Rabbi, would it be a strange thing for you to believe one of your prophets told something wrong?" He said, "Our prophets don't tell nothing wrong." నేను చెప్పాను, రబ్బీ, మీ ప్రవక్తల్లో ఒకరు తప్పుగా చెప్పిన దానిని నీవు నమ్ముట నీకు ఒక వింతైన విషయంగా ఉండును కదా. అతడన్నాడు, మా ప్రవక్తలు తప్పులు చెప్పరు. I said, "Who was Isaiah 9:6 speaking of?" He said, "Messiah." I said, "Then Messiah will be a man prophet. Is that right?" He said, "Yes, sir. That's right." I said, "Show me where Jesus missed it." నేనన్నాను, యెషయా 9:6 ఎవరిని గురించి మాట్లాడుచున్నాడు? మెస్సయ్య అని అతడు చెప్పాడు. నేనన్నాను, అలాగైతే మెస్సయ్య ఒక మానవ ప్రవక్త అవునా? అవునండి, అవునది నిజం. నేనడిగాను, యేసు ఎక్కడా అది తప్పిపోయాడో చూపించు. He said, I said, "What relation will Messiah prophet be to God?" He said, "He will be God." And I said, "That's right. Now you got it on the head." అతడు చెప్పాడు, నేను చెప్పాను, మెస్సియా ప్రవక్తకును దేవునికి గల సంబంధమేంటి? అతడు చెప్పాడు, అతడు దేవుడయ్యుండెను. నేను చెప్పాను, అవునది వాస్తవం. ఇప్పుడు వాక్యం ద్వారా గ్రహించావు. So help me. That Jew standing there and the tears rolling off his cheeks said, "I'll hear you sometime later." I said, "Rabbi, you believe that?" కాబట్టి నాకు సహాయపడము. ఆ యూదుడు అక్కడ నిలబడి ఉండగా అతని చెక్కిళ్లపై కన్నీరు కారుచుండెను. అన్నాడు,
కొంచెం కాలమైన తర్వాత నీవు చెప్పేది నేను వింటాను. నేను చెప్పాను, రబ్బీ, నీవది నమ్ముతున్నావా? And he said, look, he said, God is able these stones to rise children to Abraham. I noticed in the New Testament. I said, right, Rabbi. Now what about it? He said, if I preached that, I'd be down there, you know where the place sits on the hill there, down there in the street begging my bread. అతడన్నాడు, చూడు, అతడన్నాడు, దేవుడు ఈ రాళ్ల వలన అబ్రాహాముకు పిల్లలు పుట్టించగలడు. ఆయన క్రొత్త నిబంధనలో ఉన్నాడని నాకు తెలుసు. నేను చెప్పాను, సరే రబ్బీ, ఇప్పుడు దాన్ని గూర్చి ఏంటి? అతడు చెప్పాడు, నేనది బోధిస్తే నేనక్కడి నుండి క్రిందకు త్రోయబడతాను. వారి యొక్క స్థానం అక్కడ కొండపైన ఉంటుందని తెలుసా? వీధిలో అక్కడ నేను నా రొట్టెకై భిక్షమెత్తవలసి ఉంటుంది అని అతడు చెప్పాడు. I said, I would rather be down there begging my bread. The Jew still got his hands on money, you know. I'd written his name in gold on the... I said, I'd rather be down there eating salty crackers and drinking branch water and know that I was in the harmony with God and truth than I would be here with my name on that building and gold letters like that and knowing I was away from God. I know that. He wouldn't listen to me no more. So he went in. నా యొక్క రొట్టెను భిక్షమెత్తుకుంటూ నేనక్కడ క్రింద ఉంటాను. యూదుడు ఇంకా డబ్బు మీదనే చేతులుంచాడు తెలుసా? చూడు, చూడు, నేను, అతని పేరు బంగారములో ఉన్నది. నేనన్నాను, నా పేరు అక్కడ భవనంపై వ్రాయబడి మరియు నేను దేవునికి దూరంగా ఉన్నానని తెలుసుకుంటూ కంటే నేను ఉప్పు బిస్కెట్ తిని వాగునీటిని త్రాగుచూ దేవునితో సరిగా సంబంధం కలిగి ఉన్నానని తెలుసుకుని అక్కడే పడి ఉంటాను. దానిని నేను ఎరుగుదును. అతడు నేను చెప్పినది వినదలుచుకోలేదు, కావున లోపలికి వెళ్లిపోయాడు. That's it. You can't cut God no 2 or 3 pieces called Father, Son, and Holy Ghost and make 3 gods and hand it to a Jew. This very commandment is, thou shalt have no other gods before me. I'm the Lord thy God. అయితే అది నీవు దేవుని 2 లేక 3 ముక్కలు చేయలేవు. మీరు దేవుని తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని 3 ముక్కలు 3 దేవుళ్ళు చేసి ఒక యూదునికి ఇవ్వలేరు. ఆయన ప్రాముఖ్యమైన ఆజ్ఞ చెప్పునిదేమనగా, నాకు ముందు వేరే దేవుని మీరు కలిగి ఉండకూడదు. నేను నీ దేవుడినగు యెహోవాను. What did Jesus say? Jesus said, hear ye, O Israel, I'm the Lord your God, one God. Not 3. You'll never give that to him. No prophet will ever talk about 3 gods. Amen. Lord, you never hear that. No, sir. That's pagan and heathen is where it come from. That's right. యేసు ఏం చెప్పాడు? యేసు చెప్పాడు, ఓ ఇశ్రాయేలు విను, నీ దేవునైన యెహోవాను నేను, ఒక్క దేవుడును, 3 కాదు. అవెన్నడూ వారికి ఇవ్వలేవు. లేదు, 3 దేవులను గూర్చి ఏ ప్రవక్త ఎన్నడూ మాట్లాడలేదు. లేదు, ఎక్కడా లేదు. నీవెన్నడూ అది వినలేదు. లేదండి, అది అన్యత్వం, విగ్రహారాధన, అక్కడి నుండి వచ్చినది. అవునండి. Notice, but these prophets will come. Not only that, the prophets now is Revelations 11. We've read some of it. I want you to read as you study on the tapes and so forth. They are absolutely vindicated prophets by the sign of prophets. And Israel's going to hear that. గమనించుడి, అయితే ఈ ప్రవక్తలు వస్తారు. అది మాత్రమే కాదు, ఆ ప్రవక్తలు ఇప్పుడు ప్రకటన 11లో ఉన్నారు. దానిలో కొంత భాగము చదివాము. మీరు దాన్ని చదవాలని నేను కోరుతున్నాను. టేపుల మీద వినండి. వారు ప్రవక్తల సూచనల ద్వారా రుజువు చేయబడిన ప్రవక్తలు. తరువాత ఇశ్రాయేలీయులు వినబోతున్నారు. Now, do you, my Jehovah Witness friends, understand now that these 144,000 has nothing to do with the bride. There's not one bit of scripture to support that. No, sir. They're not. They are Jews. The elect is called out during the time of the last 3.5 years of Daniel's 70 weeks. ఇప్పుడు నా యెహోవా సాక్షుల స్నేహితులారా, ఇప్పుడు అర్థం చేసుకోండి. ఈ 1,44,000 మందికి పెళ్లి కుమార్తెతో సంబంధం లేదు. అక్కడ ఒక్క లేఖనం ముక్క దానిని బలపరచట్లేదు. లేదండి,
వారు కాదు, వారు యూదులు. దానియేలు యొక్క 70 వారంలోని చివరి 3.5 వారంలో ఎన్నుకోబడిన వారు. You keep quoting this over, not so much to you all here, but see people, these tapes go everywhere, see? You understand that. You hear me quoting back, it's for that purpose. నేను దీన్ని మరలా చెప్తూనే ఉన్నాను. ఇక్కడున్న మీకు కావచ్చు. అయితే ఎక్కడికెక్కడకు టేపులు వెళుచున్నవో వారికి. అవునా? మీరు అర్థం చేసుకున్నారా? నేను తిరిగి చెప్పుట మీరు వింటారు. అది ఆ ఉద్దేశం కొరకు. Notice, now see how they had to blind. Do you see how they had Jesus or God had to blind the Jews to keep them from recognizing Jesus? గమనించుడి, చూడండి. వారు ఎలాగో గుడ్డివారుగా మీరు చూశారో, వారు ఏ విధంగా యేసు లేక వారు యేసును గుర్తించకుండా దేవుడు వారిని గుడ్డివారినిగా చేయవలసి వచ్చెను. If they only knew that was seen the sign that he did, if they'd been in the right stage, like they was back under the law, where God commanded them about a prophet, and they had seen Jesus did that, they'd said, this is the Messiah. వారు గుర్తెరిగితే ఆయన చేసిన సూచనను చూచితే, వారు వారి నిజస్థితిలో ఉన్నట్లయితే, ఒక ప్రవక్తను గూర్చి వారికి దేవుడు ఆజ్ఞాపించిన విధముగా వారు ధర్మశాస్త్రం కింద ఉండి యేసుని దానిని చేయుట వారు చూచినెడలా ఇది మెస్సయ్యా అని వారు చెప్పియుందురు. Why was it those in that age who had their names written on the Lamb's Book of Life, his apostles and so forth, they seen it and recognized it? Why didn't the rest of them? See? They were blinded. They couldn't see it. They don't see it yet. And they won't see it until she's born as a nation at one time. The word can't fail. అది ఎందుకని ఎవరి పేరులైతే గొర్రెపిల్ల జీవగంధమందు వ్రాయబడి ఉండెనో అట్టి ఆ కాలంలో ఉన్నవారు ఆయన అపోస్తలులు, వారు దాన్ని చూశారు మరియు గుర్తించారు. మిగతా వారు ఎందుకని చూశారా? వారు గుడ్డివారు, వారది చూడలేకపోయారు, వారది చూడలేరు. అయినను ఆమె యొక్క దేశముగా ఒకే సమయంలో జన్మించు వరకు వారది చూడరు. అది వాక్యము విఫలము కాదు. Remember, the word can't fail. Don't care how many sensations you have and what all takes place, yet that word cannot fail. It's going to be exactly the way God said it was. See? జ్ఞప్తించుకో, వాక్యము విఫలము కాలేదు. ఎన్ని ఉద్రేకములు మీకు ఉన్నప్పటికీ, ఏమి జరిగినప్పటికీ, అయినప్పటికీ ఆ వాక్యము తప్పిపోదు. అది ఎలాగునునని దేవుడు చెప్పెనో ఖచ్చితంగా అది అలాగే ఉంటుంది. చూశారా? Now, we realize that these things must happen, and that's the reason they didn't recognize Jesus when he perfectly identified himself to be the prophet. ఇప్పుడు ఈ సంగతులు జరుగునువని మనము గుర్తించుచున్నాము. ఆ కారణము చేత యేసు ప్రవక్తగా నిర్దిష్టంగా గుర్తించబడినప్పటికీ ఆయన గుర్తించలేకపోయారు. Even the little old Samaritan woman standing out there at the well. He had never been in Samaria. He just went up, said he had need to go that way. And he went up there, and there was that little woman in her state. She was in better shape to receive the gospel than those religious priests and things of that day. She done it. ఆ చిన్న అక్కడ బావి యొద్ద నిలబడి ఉన్న చిన్న పాత సమరయ స్త్రీని చూడండి. ఆయన సమరయకు వెళ్ళి ఉండలేదు. ఆయన అటు వెళ్ళాడు. ఆయన ఆ దారిన వెళ్ళవలసి ఉండెను. ఆయన ఆ దారిన వెళ్ళాడు. అక్కడ ఆ చిన్న స్త్రీ ఉంది. మరియు ఆమె ఆ మత సంబంధమైన యాజకులు మరియు ఆ దినముననున్న వారి కంటే సువార్తను అంగీకరించు చక్కటి స్థితిలో ఆమె ఉన్నది. ఆమె అది చేసింది. ఖచ్చితం. Now, see, but in the face of all of their rejection, yet one of their most noble men admitted that they knew he was a teacher sent from God. ఇప్పుడు చూడండి, అయితే వారందరి తృణీకారంలో కూడా వారిలోనున్న ఘనునిగా ఎంచబడిన వ్యక్తి
ఈయన దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక బోధకుడని అంగీకరించెను. I was talking to one of the finest doctors there is in the southern states in his office not long ago, a very fine specialist in Louisville, a real gallant man. And I said to him, I said, Doctor, I want to ask you a question. He said, all right. కొంచెం కాలం క్రితము దక్షిణ రాష్ట్రాల్లో అక్కడున్న ఒక మంచి డాక్టర్తో అతని కార్యాలయంలో మాట్లాడుచుంటిని. లూయిస్విల్లో ఒక మంచి ధైర్యశాలి అయిన మంచి నిపుణత గల మనిషి. నేనతను అడిగాను, డాక్టర్, ఒక ప్రశ్న నిన్ను అడగాలనుకుంటున్నాను అని. అతడు అన్నాడు, అలాగే. I said, I noticed your medical sign, the staff. You got a serpent wrapped around a pole. What does that stand for? I said, I don't know. And I said, it stands for this. It was a symbol of divine healing, where Moses lifted up the brass serpent in the wilderness. Amen. See, which was only a symbol of the true Christ. నేనడిగాను, నీ యొక్క వైద్య గురుతును కర్రను నేను గమనించాను. ఒక కొయ్యను చుట్టుకొని ఉన్న ఒక సర్పమును నీవు కలిగి ఉన్నావు. అది దేనికి గుర్తుగా ఉన్నది? నాకు తెలియదు అని అతడు చెప్పాడు. మరియు నేను చెప్పాను, అది దీనికి సూచన అయ్యున్నది. అది దైవిక స్వస్థతకు సూచనగా ఉన్నది. ఎక్కడైతే మోషే ఇత్తడి సర్పంను అరణ్యములో పైకెత్తెనో చూశారా, అది సూచన మాత్రమే, నిజమైన క్రీస్తుకు సూచన మాత్రమే. Now today, medicine is a symbol of divine healing. And though many of them don't believe it, real good doctors do believe it. But some of them don't believe it, but the very emblem that they hold up testifies to the power of Almighty God, whether they want to believe it or not. That's right, there's a brass serpent hanging on a pole on the medical emblem. ఇప్పుడు ఈ దినాన ఔషధము దైవిక స్వస్థతకు సూచన అయ్యున్నది. మరియు వాళ్ళు అనేకులు అది నమ్మకునినను, నిజమైన మంచి వైద్యులు అది నమ్ముతారు. అయితే వారిలో కొందరు అది నమ్మరు. అయితే నమ్మినను నమ్మకపోయినను ఎత్తిపట్టుకున్న ఆ చిహ్నమే సర్వశక్తిమంతుడైన దేవుని శక్తిని గూర్చి సాక్ష్యమిచ్చుచున్నది. అవునా, అక్కడ వైద్య చిహ్నంపై ఇత్తడి సర్పం ఒక కొయ్యపై వేలాడుచున్నది. Now, notice these Jews. Now, the scales of blindness was on these people's eyes. They couldn't help it. It was there, and God put it there. They are on there until the age that they're promised. This coming prophets. ఇప్పుడు యూదులను గమనించు. ఇప్పుడు అంధత్వం యొక్క పొరలు ఈ జనుల యొక్క కళ్ళపైనున్నవి. దానికి వారు నిస్సహాయులై ఉన్నారు. అది అక్కడ ఉండెను. దేవుడది అక్కడ పెట్టాడు. వారు వారికి వాగ్దానము చేయబడిన కాలం వచ్చు వరకు, ఈ రాబో ప్రవక్తలు వచ్చు వరకు ఆ విధంగానే ఉంటారు. You can send missionaries. You can do whatever you want to. Israel will never be converted until these prophets come on the scene, and that will be after the rapture of the Gentile church. మీరు మిషనరీలను పంపవచ్చు. మీరు కోరిందల్లా చేయగలరు. ఈ ప్రవక్తలు రంగం మీదికి వచ్చు వరకు ఇశ్రాయేళ్లు ఎన్నడూ మార్పు చెందరు. అది అన్యజనుల సంఘము ఎత్తబడిన తర్వాత అవుతుంది. No more than the ox age could receive a lion's call. For God has said in His Word that an ox spirit went out. And in the Reformers' age, a man went out. See? That's the only thing they can receive that. And in there now, they are blinded. That's just all there is to it. ఎద్దు యొక్క కాలంలో సింహం యొక్క పిలుపును ఎవరు అంగీకరించని విధముగా అది ఉంటుంది. ఎందుకనగా ఎద్దు యొక్క ఆత్మ బయలువెళ్ళినని దేవుడు ఆ వాక్యంలో చెప్పాడు. మరియు సంస్కర్తల కాలములో ఒక మనుషుడు బయలువెళ్ళాడు. చూశారా, మీరు స్వీకరించగల ఒకటే ఒకటి అది. మరియు ఇప్పుడు వారు గుడ్డివారు,
దానిలోనున్న విషయం అదే. Now, notice, but the age is coming when the Gentiles will be done with. There's a tree, and the roots was Jewish, and it was cut off, and the Gentile was grafted in, the wild olive tree, and it's bringing forth its fruit. ఇప్పుడు గమనించండి, అయితే అన్ని జనుల కాలము ముగియ వచ్చింది. అక్కడ చెట్టు ఉన్నది, మరియు వేర్లు యూదులు, అది నరకబడి ఉండెను. అన్ని జనులు దానితో అంటుకట్టబడ్డారు. అడవి ఒలీవ చెట్టు, మరియు తన ఫలములనిచ్చుచున్నది. Now, when that Gentile bride is cut off, that bride tree I talked about, and is taken up in the presence of God, God will wipe off them unbelieving Gentiles over here to the side, the sleeping virgin, and graft again. Amen. He promised to do it. Amen. ఇప్పుడు అన్య పెళ్లి కుమార్తె తెంపబడినప్పుడు నేను మాట్లాడిన పెళ్లి కుమార్తె వృక్షము దేవుని యొక్క సన్నిధిని తీసుకొనబడును. ఆ యొక్క నమ్మని అన్యజనులను దేవుడు తుడిచిపెట్టును, నిద్రించుచున్న కన్యకలు, మరియు మరలా అంటుగట్టును. అది చేస్తాడని ఆయన వాగ్దానము చేశాడు. And until that time, you just have to know if you know where you're going, well, all right. If you don't know, why, you're stumbling in darkness. Now, that's when the Jews will be converted, during that age. మరియు ఆ సమయం వరకు నీవు ఎరుగవలసి ఉన్నది. నీవు ఎక్కడికి వెళుచున్నది నీవు ఎరిగితే మంచిది. సరే, నీకు తెలియకపోతే నీవు చీకట్లో తడులాడుచున్నావు. ఇప్పుడు ఆ కాలమున యూదులు మారుతారు. Now, like the church age, under the power of the anointed promise, they will receive Christ. But now, not while the Gentiles are in. ఇప్పుడు అభిషేకించబడిన వాగ్దానం యొక్క శక్తి క్రింద సంఘ కాలములో జరిగినట్లు అదే విధముగా వారు క్రీస్తును అంగీకరిస్తారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడు కాదు. Now we can see what kind of a message that these two prophets of Revelation's 11th chapter will preach. Now you clearly can see exactly what they're going to do. For the remnant, or the 144,000 predestinated, receives the seal of God. ఇప్పుడు ప్రకటన 11వ అధ్యాయంలో ఉన్న ఇద్దరు ప్రవక్తలు ఎటువంటి వర్తమానమును ప్రకటించరో మనం చూస్తున్నాం. ఇప్పుడు వారేమి చేయబోతున్నారో మీరు విశదంగా చూడబోతున్నారు. మిగిలిన శేషం లేక 144,000 మంది ముందుగా నిర్ణయించబడిన వారు, దేవుని యొక్క ముద్ర పొందినవారు. Let's just read. Now listen real close now. I want you to read with me. You can't go to refer back to this just in a little bit. 7th chapter. Now this is between the 6th and 7th seal. మనం ఇప్పుడే చదువుదాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు వీలైతే నాతో కలిసి చదవండి. ఎందుకనగా నేను దీనిని ఇంకొద్ది సేపట్లో తిరిగి చెప్పబోతున్నాను. 7వ అధ్యాయము ఇప్పుడు 6 మరియు 7 అధ్యాయముల మధ్య ఉన్నది. After these things, these seals, this 6th seal was let loose, and that's the tribulation period. Everybody understand that now? 6th seal was let loose, the tribulation's on. అటు తర్వాత ఈ ముద్రలు 6వ ముద్ర విప్పబడెను, మరియు అది శ్రమకాలము. ఇప్పుడు అది అందరూ గ్రహించారా? 6వ ముద్ర విప్పబడింది, శ్రమలు ప్రారంభమైనవి. After this, what? దీని తర్వాత ఏంటి? After these things I saw 4 angels standing on the 4 corners of the earth, holding the 4 winds of the earth, that it should not blow upon the earth, or on the sea, or on any tree. 4 angels. అటు తర్వాత భూమి యొక్క 4 దిక్కులలో 4 దేవదూతలు నిలిచియుండి, భూమి మీదైనను సముద్రం మీదైనను ఏ చెట్టు మీదనైనను గాలి వీచుకున్నట్లు భూమి యొక్క 4 దిక్కుల వాయువులను పట్టుకుని ఉండగా చూచితిని. 4 దూతలు. And I saw another angel ascending from the east, having the seal of the living God. And he cried with a loud voice to the 4 angels to whom it was given to hurt the sea, the earth, the sea. మరియు సజీవుడగు దేవుని ముద్రగల వేరొక దూత
సూర్యోదయ దిశ నుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగుచేయుటకై అధికారం పొందిన నలుగురు దూతలతో, saying, hurt not the earth, neither the sea, nor the trees, until we have sealed the servants. ఈ దూత, మేము మా దేవుని దాసులను వారి నొసలయందు ముద్రించు వరకు భూమికైనను సముద్రముకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను. Not the bride, servants, not the sons, servants. Israel has always been God's servants. Amen. The church is sons. See, by birth. Israel is his servant. Watch every place it's always. Abraham was his servant. We're not servants, we're children. Sons and daughters. Of our God in their forehead. Now watch. Our God in their forehead. పెళ్లి కుమార్తె కాదు, దాసులు. కుమారులు కాదు, దాసులు. ఇశ్రాయేలు ఎల్లప్పుడూ దేవుని యొక్క దాసులు. జన్మించుట ద్వారా సంఘము కుమారులుగా ఉన్నది. ఇశ్రాయేలు ఆయన దాసుడు. గమనించుడి, ప్రతి స్థలములో అది ఎల్లప్పుడూ అబ్రహాము ఆయన యొక్క దాసుడు. మనము దాసులము కాదు, మనము బిడ్డలం, కుమారులము కుమార్తెలము. అవును, మన దేవుడు వారి నొసలయందు, ఎప్పుడు గమనించుడి, మన దేవుడు వారి నొసలయందు. And I heard the number of them that were sealed. I want you to listen close to reading them. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇప్పుడు వారిని గూర్చి చదువుతుండగా జాగ్రత్తగా మీరు వినాలని కోరుచున్నాను. And there were sealed 144,000 of all the tribes of the children of Israel. ఇశ్రాయేలీల గోత్రమన్నిటిలో ముద్రించబడిన వారు 144,000 మంది. He perfectly names them. Now, if there had to be a British Israel discerner sitting here, listen how this takes the wind out of it. ఆయన వారికి పరిపూర్ణముగా పేర్లు పెడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ బ్రిటిష్ ఇశ్రాయేలు వివేచించువారు కూర్చున్నట్లయితే వారు అనుకున్న కార్యములు ఏ విధంగా తప్పో ఇప్పుడు చెప్పబో దాన్ని జాగ్రత్తగా వినండి. చూశారా? Of the tribe of Judah were sealed 12,000, called the tribe. Of the tribe of Reuben were sealed 12,000. Of the tribe of Gad, 12,000. యూదా గోత్రములో ముద్రింపబడిన వారు 12,000 మంది. గోత్రము అని పిలువబడింది. రూబేను గోత్రములో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. What's your tribes now? గమనించుడి, మీ గోత్రములను గమనించుడి. ఇప్పుడు And of the tribe of Asher were sealed 12,000. A tribe of Nephilim were sealed 12,000. The tribe of Manasseh, 12,000. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. And the tribe of Simeon sealed 12,000. Of the tribe of Levi were sealed 12,000. Of the tribe of Asher, 12,000. Asher, I guess you pronounce that. 12,000. షిమ్యోను గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. లేవి గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు, మీరు దాన్ని ఉచ్చరించగలరని నేను ఊహిస్తున్నాను, 12,000 మంది. The tribe of Zebulun, 12,000. And the tribe of Joseph was sealed 12,000. Of all the tribe of Benjamin were sealed 12,000. జెబూలూను గోత్రములో 12,000 మంది మరియు యోసేపు గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. బెన్యామీను గోత్రములో 12,000 మంది ముద్రించబడిరి. Now there's 12 tribes. 12,000 out of a tribe. 12 times 12 is what? 144,000. Now watch. Them were all of the tribes of Israel. ఇప్పుడు 12 గోత్రములున్నవి. ఒక గోత్రమునకు 12,000 మంది. 12 సార్లు 12 ఎంత? 1,44,000 మంది. ఇప్పుడు గమనించుడి, వారు ఇశ్రాయేలులో అన్ని గోత్రముల వారు. Now what? After this, now here comes another group. Now the bride's gone.
We know that. But watch this group come up. ఇప్పుడు గమనించుడి, దీని తర్వాత ఇప్పుడు ఇంకొక గుంపు వచ్చుచున్నది. ఇప్పుడు పెళ్లి కుమార్తె వెళ్లిపోయినది, అది మనకు తెలుసు. అయితే ఈ గుంపు వచ్చుట గమనించు. After this I beheld, and lo, a great multitude which no man could number, of all nations, kindreds, and people, and tongues, stood before the throne and before the Lamb, clothed in white robes and palms in their hand. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషల మాట్లాడువారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్లు చేతపట్టుకుని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, and cried with a loud voice, saying, Salvation to our God, which sitteth upon a throne, and to the Lamb. సింహాసనాసీనుడైన మా దేవునికి, గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. And all the nations stood around about the throne, and about the elder, and the four beasts, and fell before the throne on their faces, and worshiped God. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసిరి, saying, Amen. Blessings, glory, wisdom, thanksgiving, honor, power, might be to our God forever and ever. Amen. ఆమేన్. యుగయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగుగాకని చెప్పుచూ, and one of the elders, పెద్దల్లో ఒకడు, now he's before the elders here, as we've seen him all through the seals, and one of the elders answered, saying unto me, What are these? ఇప్పుడు ఇతడు ఇక్కడ పెద్దల ఎదుట ఉన్నాడు. ముద్రలు అన్నిట్లో మనము అతనిని చూస్తున్నాము. మరియు పెద్దల్లో ఒకడు బదులిచ్చుచు నన్ను అడిగాడు, వీరెవరు? Now John, being a Jew, recognized his own people. He seen them in tribal form. Is that right? He recognized and called each one of the tribes. But now when he sees these, he's kind of puzzled. And the elder knows it, so he says, యోహాను యూదుడయుండి తన స్వప్రజలను గుర్తించాడు. అతడు వారిని వారి గోత్రముల రూపమున గుర్తించాడు. అవును కదా? అతడు గుర్తించి వారిలో ఒక్కొక్క గోత్రమును పిలిచాడు. అయితే ఇప్పుడు వీరిని అతడు చూచినప్పుడు అతడు ఒక విధంగా తబ్బిబ్బులైపోయాడు. పెద్దకి అతను తెలుసు కాబట్టి అతడు అన్నాడు, Who are these? Which are arrayed in white robes, and whence cometh they? తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, మరియు ఎక్కడి నుండి వచ్చిరి? John answering now, and I said unto him, Sir, thou knowest. యోహాను ఇప్పుడు జవాబిస్తున్నాడు, మరియు నేను అతనితో చెప్పాను, అయ్యా నీకే తెలియను. John didn't know it. All kindreds, tongues, and nations. వారు యోహానుకు తెలియదు. చూశారా, సకల జాతులు, భాషలు, దేశముల నుండి వచ్చినవారు. And he said unto me, these are they which come out of great tribulation. In other words, the great tribulation. And have washed their robes, made them white in the blood of the Lamb. మరియు అతను నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. మరో మాటల్లో గొప్ప శ్రమ కాలం నుండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుని వాటిని తెలుపు తీసుకునిరి. Therefore they are before the throne of God, and serve him day and night in his temple, and he set upon a throne shall dwell among them. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రి పగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. They shall hunger no more, neither shall they thirst any more, neither shall the sun light on them, or any heat. వారికి మీదట ఆకలైనను దాహమైనను ఉండదు. సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. For the Lamb which is in the midst of the throne shall feed them, and shall lead them unto living fountains of water, and God shall wipe all tears from their eyes.
ఏలయనగా సింహాసన మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. Now, you get to the seal. Did you notice? They were, first we start now, Israel. ఇప్పుడు మనము ముద్ర తీసుకుంటానికి తెరుద్దాం. మీరు గమనించారా? వారు మొదట. ఇప్పుడు మనము మొదలు పెడదాం. ఇశ్రాయేలు. And then we see the purged church, not the bride, the purged church by tribulation. Coming up here, great number of real sincere hearts that come up out of the great tribulation. Not the church, it's gone on, the bride. There's the church. అడు తర్వాత శుద్ధీకరించబడిన సంఘమును చూస్తున్నాం. పెళ్లి కుమార్తెను కాదు, శ్రమల ద్వారా శుద్ధీకరించబడిన సంఘమును. చూశారా? ఇక్కడ వచ్చుచున్నది. మహాశ్రమల నుండి నిజమైన యథార్థ హృదయులు గొప్ప సంఖ్యలో వచ్చుచున్నారు. సంఘము కాదు, అది వెళ్లిపోయింది. పెళ్లి కుమార్తె, సంఘము ఉన్నది. Now, we find out over a little later, Jesus said that the throne would set and how they stand in the judgment. H1. కొద్ది సమయం తర్వాత మనం చూస్తాము, సింహాసనం వేయబడును, వారిలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా తీర్పులో నిలబడుటయు యేసు చెప్పినది మనము చూస్తాము. Now, we find now that these people were sealed with the seal of the living God. Is that right? These Jews. What is the seal of the living God? ఇప్పుడు ఈ ప్రజలు జీవముగల దేవుని యొక్క ముద్రతో ముద్రింపబడినని మనం కనుగొన్నాం. అవును కదా? వారు యూదులు. జీవముగల దేవుని యొక్క ముద్ర ఏమిటి? Now, not calling any hurt to any feelings, I'm just saying, see? Do you know that reading after many of scholars who write on this claim that this group here, blood-washed, are actually the bride? ఇప్పుడు నేను ఎవరి భావాలను గాయపరచుటకై చెప్పుట్లేదు. అవునా? అనేక మంది పండితులు వ్రాసినది చదివిన తర్వాత నేను చెప్తున్నాను. రక్తములో కడగబడిన వారు ఈ గుంపు నిజమైన పెళ్లి కుమార్తె అని చెప్పుకొనుచున్నారు. మీకు తెలియదా? Did you know that many scholars also claim that the 144,000 is a bride? Something got to fit out your wrong, in your right, because there's something wrong now. అనేక మంది విద్వాంసులు 144,000 మంది పెళ్లి కుమార్తె అని చెప్పుదురని మీకు తెలియదా? ఇక్కడ ఏదో జతపరచబడవలసి ఉన్నది. ఇక్కడే కారణం. ఇప్పుడు ఇక్కడ తప్పు ఒకటి ఉన్నది. Notice, our Adventist brethren say that the seal of God is keeping the Sabbath day. You know that? But I want one speck of scripture on it to show that keeping the Sabbath day is the seal of God. See, it's just somebody draw that idea. గమనించు, మన యొక్క అడ్వెంటిస్ట్ సహోదరులు చెప్తారు, సబ్బాతు దినాన్ని ఆచరించుటయే దేవుని యొక్క ముద్ర అని. మీకు తెలుసా? అయితే ఆ సబ్బాతు లేక సబ్బాతు దినమును ఆచరించుటయే దేవుని యొక్క ముద్ర అని చూపించు. ఏ ఒక్క లేఖనం ముక్కైనను మీరు నాకు చూపించవలనని నేను కోరుచున్నాను. చూశారా? అది ఒకరు అభిప్రాయాన్ని ఉత్పన్నము చేశారు. But if you read Ephesians 4:30, it says, "Grieve not the Holy Spirit of God, whereby you are sealed until the day of your redemption." Amen. Yes. When the mediator work is done and you are come, Christ comes to redeem His own. అయితే మీరు ఎఫెసీ 4:30 చదివితే అది చెప్తుంది, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని. అవునండి, మధ్యవర్తిత్వము జరిగిన తర్వాత మరియు మీరు వచ్చిన్నారు. తన స్వకీయులను రక్షించుటకు క్రీస్తు వచ్చెను. You're sealed not until the next revival.
When you're once sealed with the Holy Ghost, it's a finished work that God has received you and there's no getting away from it. Hallelujah. You say, well, I had it and I went away. No, you didn't have it. God said it goes on to the day of redemption. You just argue with Him. But till the day of your redemption. మీరు ముద్రింపబడి ఉన్నారు, రానున్న ఉద్యమం వరకు కాదు. మీరు ఒకసారి పరిశుద్ధాత్మతో ముద్రించబడితే అది ముగించబడిన పని. దేవుడు మిమ్మల్ని స్వీకరించాడు. దాని నుండి దూరంగా తొలగిపోవటమనేది ఉండదు. నీవు చెప్తావు, సరే, నేను దాన్ని పొందుకున్నాను మరియు నేను తిరిగి పోయాను అని. లేదు, నీవు దాన్ని పొందలేదు. అది విమోచన దినం వరకు ఉండును అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆయనతో వాదించుచున్నారు. దాని అర్థమేంటో మీరు చూడండి. మీ విమోచన దినం వరకు. Notice, as they were a remnant according to election, these Jews are now a remnant according to election. In the days of Elijah's first ministry to the Jews, where 7,000 believers were kept away by the hand of God. Now, there is in this remnant time coming to their time to be 144,000 according to the election. That the message at that time, to believe the message, be 144,000. గమనించుడి, ఎన్నిక ప్రకారం వారు ఒక శేషించిన జనాంగం. ఈ యూదులు ఇప్పుడు ఎన్నిక ప్రకారముగా శేషముగా ఉండినవారు. యూదులకు గల ఏలియా యొక్క మొదటి పరిచర్య దినాలలో అక్కడ దేవుని యొక్క హస్తము ద్వారా 7,000 మంది విశ్వాసులు దూరముగా మరుగు చేయబడిరి. ఇప్పుడు ఈ శేషించిన కాలంలో వారి యొక్క సమయమునకు వచ్చినప్పుడు ఎన్నుకొనుట ప్రకారము వారు 1,44,000 మంది అయి ఉన్నారు. అది ఆ కాలమున వర్తమానము అంగీకరించి వర్తమానము నమ్ముటకు 1,44,000 మంది ఉంటారు. Now, you say, oh, now just a minute, brother, I don't know about this election stuff. Well, I never read it there. ఇప్పుడు నువ్వు అంటావు, ఓ ఇప్పుడు సహోదరుడా, ఈ ఎన్నికను గూర్చి నాకు తెలియదు, ఎక్కడా నేను దానిని చదవలేదు. All right, let's see if it's right now. Let's turn back to Matthew and get down here and find out if we can't find a little something on this somewhere. I believe now that I'm right. I haven't got it wrote down here, but it just come to my mind. అలాగే ఇప్పుడు సరి అయింది, అవునో లేక కాదో మనం చూద్దాము. మనము మత్తయి వైపునకు త్రిప్పి మరియు ఇక్కడికి వచ్చి అక్కడెక్కడో ఒక చిన్న కార్యమును ఎక్కడైనా కనుగొనమలమా అని చూద్దాం. నేను సరే అని నమ్ముతున్నాను. నేనిక్కడ వ్రాసుకోలేదు, అయితే ఇది నా తలంపునకు వచ్చినది. Let's take at the ending, the 30th verse where we went last night, the ending of the 6th seal. On the 30th verse. Now, let's read that and see now where we get to, the 31st verse. See? They'll see the Son of Man coming in glory. మనము దాన్ని చివరన తీసుకుందాము. 30వ వచనం. గత రాత్రి మనమది చూశాము. 6వ ముద్ర చివర 30వ వచనం. ఇప్పుడు అది చదివి చూద్దాం. ఏది తీయాలో 31వ వచనం. చూశారా? మనిషి కుమారుడు మహిమతో వచ్చుట వారు చూతురు. Now, the 31st verse. ఇప్పుడు 31వ వచనం. And he shall send his angels with a great sound of a trumpet, and they shall gather together his elect from the four winds, from one end of heaven to the other. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. The elected will come out. What is it? And the tribulation period. Now God will call His elected, and that is the Jews.
During that time, the elected, the Bible speaks of it, Paul speaks of it, according to the election. There will be 144,000 according to the election that will believe the message out of literally millions that'll be there. ఏర్పరచుకొనబడిన వారు బయటికి వస్తారు. అదేంటి? శ్రమకాలము. దేవుడు ఆయన ఏర్పరచుకున్న వారిని పిలుచును. అది ఆ కాలమున యూదులు ఏర్పరచబడిన వారుగా ఉన్నారు. బైబిల్ దాన్ని గూర్చి మాట్లాడుచున్నది. ఏర్పాటును గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. ఏర్పరచుకున్న వారి ప్రకారము అక్కడ 1,44,000 మంది వర్తమానమును నమ్మిన వారుంటారు. ఎన్నో లక్షల మందితో వారు ఎన్నుకొనబడిన వారుగా ఉంటారు. There were millions in Palestine at the days of the prophecy of Elijah, and 7,000 was saved out of millions. ఏలి యొక్క ప్రవచన దినాలలో లక్షల మంది ఉన్నారు. పాలస్తీనాలో లక్షల మందిలో 7,000 మంది రక్షింపబడిరి. Now, according to the election, where millions of Jews are gathering into the homeland, it's become a nation. There'll be millions in there, but only 144,000 elected ones will be taken. They will hear the message. ఇప్పుడు ఏర్పాటు ప్రకారముగా వారి మాతృదేశంలో లక్షల మంది యూదులు కూడుకుంటున్నారు. అదొక దేశముగా మారుతుంది. లక్షల మంది అక్కడ ఉన్నారు. అయితే కేవలం ఏర్పరచబడిన వారు 1,44,000 మంది మాత్రమే తీసుకుని పోబడతారు. వారు వర్తమానం వింటారు. Same thing it is in the Gentile church. There is a bride, and she is elected, and he will be called according to the election. Notice, this all types the church perfectly. The elected believers. అన్ని జనుల సంఘములో కూడా అదే విషయం. పెళ్లి కుమార్తె ఉన్నది. ఆమె ఏర్పరచబడింది. ఏర్పాటు ప్రకారముగా అతడు పిలువబడును. గమనించు, ఇది సంఘమునకు పరిపూర్ణ పోలికగా ఉన్నది. ఏర్పరచబడిన విశ్వాసులు. Others do not believe. You can just tell it. You tell a man a truth and let it be proven by the word and then vindicated. So I don't believe it. You can just don't fool with it no more. Jesus said not to. మిగతావారు నమ్మరు. మీరు అది అలాగూ చెప్పవచ్చు. మీరు ఒక మనిషికి నీవు ఒక సత్యమును చెప్తావు. వాక్యం ద్వారా అది రుజువు చేయబడి అటు తర్వాత బయలుపరచబడుతుంది. అతడంటాడు, నేనది నమ్మను. ఇక ఆట్లాడవద్దు. యేసు అలాగని చెప్పాడు. Said this is like casting pearls before swine. Said just leave them alone. They'll turn tramping on their feet to make fun of you. Just walk away and leave them if the blind leads the blind. చెప్పాడు, అది ముత్యములను పందులెదుట వేయుట వంటిది. చూశారా అన్నాడు. అలాగే వదిలివేయి. అవి మీ మీద పడి కాళ్ళతో త్రొక్కివేయును. వారు మిమ్మల్ని అపహాస్యము చేయును. మీరు వారిని వదిలివేయుడి. గుడ్డివారు గుడ్డివారిని నడిపించగలరా? I went to a man not long ago. He come to me, brother. He'd been arguing all around everywhere against divine healing. And he come up and he said, I don't believe you're divine healing. I said, mine, I guess wouldn't be any good because I ain't got any. And I said, but God's is perfect. కొంచెం కాలం క్రితం నేను ఒక మనుషుని ఎదుకు వెళ్ళాను. లేక అతడే వచ్చాడు. ప్రతి చోట ప్రతిదానికి దైవిక స్వస్థతను గురించి అతను వాదిస్తూ ఉండేవాడు. అతను వచ్చి అన్నాడు, నీ యొక్క దైవిక స్వస్థతను గురించి నేను నమ్మను అని అన్నాడు. నేను చెప్పాను, అయ్యో, నాదేని ఎడ్లా ఏదీ చేయదు, ఎందుకంటే నాలో ఏదీ లేదు. నేను చెప్పాను, అయితే దేవుడు పరిపూర్ణుడు. So there is no such a thing. I said, you're too late to say that, buddy. You done waited too long for that. You might have argued a few years ago, but there's another age on now. Millions to testify. I said, you're too late now, fellow, to say that. అతడన్నాడు, అటువంటిదేదీ లేదు. నేను చెప్పాను, స్నేహితుడా, నీవు చెప్పడం ఆలస్యమైంది. అవును, నీవు దాని కొరకు చాలా కాలం వేచియున్నావు. కొద్ది సంవత్సరాల క్రితము నీవు వాదించుండవచ్చు. అయితే ఇప్పుడు ఇంకొక కాలం వచ్చుచున్నది. చూడు, సాక్ష్యమిచ్చుటకు లక్షల మంది ఉన్నారు. నేను చెప్పాను,
నీవది చెప్పుట చాలా ఆలస్యం. He said, oh, I don't believe it. I don't care what you do. I said, certainly not. You can. He said, smite me blind. Said, if you got the Holy Ghost like Paul, said, smite me blind. I said, how can I do it when you're already blind? I said, your father has blinded you to the truth. I said, you're already blind. అతడన్నాడు, సరే నేనది నమ్మను, నీవేమి చేసినను నాకు అవసరం లేదు. నేనన్నాను, నిజంగా కాదు, నీవు నమ్మలేదు. చూశారా? అతడన్నాడు, నన్ను గుడ్డివానిగా చేయి అని అన్నాడు. నీవు నిజముగా పౌలు మాదిరిగా పరిశుద్ధాత్మను పొందితే నన్ను గుడ్డివానిగా చేయి. నేను చెప్పాను, నీవు అసలే గుడ్డివాడవైతే నేనది ఎలాగూ చేయగలను? నీ తండ్రి సత్యము కొరకు నిన్ను గుడ్డివానిగా చేశాడు, నీవెప్పుడూ గుడ్డివాడవు అని అన్నాను. And he said, I wouldn't believe, I don't care what you could do, how much evidence you can prove or anything like that. I still don't believe. I said, certainly it wasn't for unbelievers. It was only for believers. మరియు అతడన్నాడు, నేను నమ్మను, నీవు ఏమి చేసినప్పటికీ, నీవెంత రుజువును కనపరిచినప్పటికీ, లేక అలాంటిదేదైనప్పటికీ నాకు లెక్కలేదు, నేనది నమ్మను అని అన్నాడు. నేను చెప్పాను, తప్పకుండా అది అవిశ్వాసులకు కాదు, అది కేవలము విశ్వాసులకు. అవునది. చూశారా? What was it? See, you know right then, the election's off. Just don't fool with it at all. Jesus did the same thing. He said, let him alone. The blind leads the blind. Won't they all fall in the ditch? Oh, when he come to a little prostitute, he struck fire. What was it? There's an elected seed laying there. See? You've seen it right now. అదేంటి చూడండి, వెంటనే ఎన్నిక లేదని మీరు తెలుసుకొనవచ్చును. దానితో బుద్ధిహీనుడిగా ప్రవర్తించవద్దు. యేసు అదే విషయం చేశాడు. వారిని అలాగుండనీయుడి. గుడ్డివారు గుడ్డివారిని నడిపించినలా వారందరూ గుంటలో పడరా? అయితే ఆయన ఆ చిన్న వేశ్యకు వచ్చినప్పుడు అది అగ్నిని తాకినది. అదేంటి? అది అక్కడ ఏర్పరచుకున్న విత్తనం ఉన్నది. వెంటనే దానిని అది చూచింది. అవునా? When it come to Peter, there was elected seed laying there, see? And they saw it. And all the Father has hath, past tense, given me, they'll come. They'll come to me. Oh my, I love that. Yes, sir. అది పేతురు ఎద్దుకు వచ్చినప్పుడు అక్కడ ఏర్పరచుకున్న విత్తనం ఉన్నది. చూస్తున్నారా? వారది చూశారు. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ వారు వచ్చెదరు, వారు నా యొద్దకు వచ్చెదరు. గతించిన కాలం. ఓ మాయ్, నేనది ప్రేమిస్తున్నాను. అవునండి. Notice, the believers does believe it. The unbelievers can't believe it. So now if anybody wants to argue about serpent seed and things and you try to show them, they won't listen to it, just walk away. See, God don't argue, neither does His children. గమనించు, అది విశ్వాసులు నమ్ముతారు, అవిశ్వాసులు దాన్ని నమ్మలేరు. కాబట్టి ఇప్పుడు సర్పసంతానం మొదలగు వాటిని గూర్చి ఎవరైనా వాదించినట్లయితే వారికి వాటిని చూపించుటకు నీవు ప్రయత్నిస్తే వారది వినరు, వెళ్ళిపోతారు. వారిని వదిలివేయి. చూశారా? దేవుడు వాదించడు, అలాగే ఆయన బిడ్డలు. Notice, God's 144,000 elected Jews don't bow to the beast as denominationalism, statues or anything. Though their nation is in a covenant with it at the time, Israel is in a covenant, but here's 144,000 that's not going to do it. Amen. That's the elected. గమనించు, దేవుని యొక్క 144,000 మంది యూదులు మృగమునకు, వాని సంఘశాఖలకు లేక విగ్రహాలకు మరి దేనికిని నమస్కరించరు. అప్పుడు వారి యొక్క దేశము ఒక నిబంధన కలిగి ఉన్నను, దానికి మ్రొక్కరు. ఇశ్రాయేలు ఒక నిబంధన కలిగి ఉండును, అయితే అది చేయని 144,000 మంది ఇక్కడ ఉన్నారు. అది ఏర్పరచబడినవారు. Same thing it is right here in the Gentile church now. It's an elected group. You can't pull them in that kind of stuff. They won't believe it. Amen. No, sir. The light once struck them, that settles it right then.
ఇప్పుడు అన్యజనుల సంఘములోనూ అదే కార్యం ఉన్నది. ఒక ఏర్పరచబడిన గుంపు ఉన్నది. మీరు వారిని ఆ విధమైన కార్యంలోకి లాగలేరు. వారు దానిని నమ్మరు. లేదండి, ఒక్కసారి వెలుగు దానిని తాకితే అది అంతా సరిపోతుంది. They see it happen, then see it vindicated and proved like that, and they look down here in the Bible, see that word just going to, you just might as well just quit fooling with them because they believe it, that's all. That's all. Though they can't explain it, but they know they got it. I says a lot of things I can't explain, but I know it's real anyhow. All right. వారు చూశారు, అది జరుగుడు చూశారు, ఆ విధముగా అది బయలుపరచబడి మరియు రుజువుపరచబట్టను చూశారు. వారు ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆ వాక్యము నెరవేరుటను చూచుచున్నారు. మీరు వారిని బుద్ధిహీనులుగా చేయలేరు. ఎందుకనగా వారు అది నమ్మారు. అది అంతే. వారు అది వివరించలేనప్పటికీ దానిని వారు పొందుకొని ఉన్నారని వారికి తెలుసు. కాబట్టి నేను వివరించలేనివి అనేకములు కలవు. అది నిజమని నాకు తెలుసు. మంచిది. This time was between the 6th and 7th seal that he calls these people. Spoken of by Jesus in Matthew, the 24th chapter and the 31st verse that we've just read. See, trumpet sharing, the two witnesses, when the trumpet sounds is the trumpet of the two witnesses of the age of grace for the Jews. One trumpet sound, you notice, one trumpet sound, he said it'd sound the trumpet. ఈ సమయము 6వ ముద్రకును మరియు 7వ ముద్రకును మధ్యనున్న కాలమయ్యున్నది. మత్తయి 24వ అధ్యాయంలో 31వ వచనములో యేసు చెప్పినది మనము చూస్తున్నాము. చూస్తున్నారా? ఇక్కడ బూరలున్నవి. 2 సాక్షులు. బూర ఊదినప్పుడు అది యూదుల కొరకు 2 సాక్షుల ద్వారా వినిపించు కృపాకాలం యొక్క బూర ధ్వనియగును. ఒక బూర మ్రోగును. మీరు గమనించండి, ఒక బూర మ్రోగును. ఆయన చెప్పాడు, బూర ఊదుము అని. ఇక్కడ 31వ వచనం గమనించు. And he shall send forth his angels. Not one. See? It's 2 of them. With a great sound of a trumpet. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. ఒకరు కాదు. చూడు, అక్కడ వారిరువురు. What is it? When God gets ready to speak, there's a sound of a trumpet. That's always his voice. It's calling to battle. See? God speaks. These angels have come forth with the sounding of the trumpet. అదేంటి? దేవుడు మాట్లాడుటకు సంసిద్ధపడినప్పుడు అక్కడ ఒక బూర శబ్దముండును. అది ఎల్లప్పుడూ ఆయన యొక్క స్వరము. అది యుద్ధమునకు పిలుచుట. చూశారా? దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ యూదులు బూర శబ్దముతో వస్తారు. And you notice, at the last angel's message, the trumpet sounds. The first angel's message, a trumpet sound. Second angel's, a trumpet sounded when he sent it out. Notice, but when the seals were announced, they were all in one great divine thing to call out a group of people. There was one trumpet sound. Amen. And 7 seals were broke. ఆఖరి దూత వర్తమానమును బూర ఊదుటను మీరు గమనించారా? మొదటి దూత వర్తమానంలో బూర ఊదబడుతుంది. 2వ దూత యొక్క బూర ఊదబడుతుంది. ఆయన వాటిని బయటికి పంపినప్పుడు గమనించుడి. అయితే ముద్రలు ప్రకటించబడినప్పుడు ఒక గుంపు ప్రజలను బయటకు పిలుచుటకు అవన్నీ ఒక గొప్ప కార్యముగా ఉండెను. ఒక బూర ఊదబడెను. 7 ముద్రలు ఇప్పబడెను. Notice, gather his elected Jews from the 4 parts of the heavens. He mentioned 6 seals as we have seen, but not the 7th seal. He's never said nothing in here about the 7th seal nowhere. గమనించుడి, ఆకాశం యొక్క 4 దిశల నుండి ఆయన ఎన్నుకున్న యూదులను పోగు చేయును. మనము చూచినట్లు ఆయన 6 ముద్రలను గూర్చి చెప్పెను. 7వ ముద్రను కాదు. ఆయన ఇక్కడ 7వ ముద్రను గూర్చి ఎక్కడ ఏది చెప్పలేదు. See right away, the 32nd verse,
turns to parables of the time of the calling of the elected Jews. Now watch here. See? And he'll send the angels with a trumpet. And he'll gather the elect from the four corners of heaven. చూడండి, వెంటనే 32వ వచనం, ఎన్నుకొనబడిన యూదులను వెలుపలికి పిలుచు కాలమును గూర్చి ఉపమాన రీతిగా చెప్తున్నది. ఇక్కడ ఇప్పుడు గమనించండి, చూశారా? మరియు ఆయన బూరతో తన దూతలను పంపును, వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయుదురు. Now he starts, see, don't say anything about the seventh seal here. See? He spoke of the sixth seal, first, second, third, fourth, fifth, and sixth. ఇప్పుడు ఆయన ప్రారంభించును. చూడు, ఇక్కడ ఆయన 7వ ముద్దను గూర్చి ఏమీ చెప్పలేదు. అవునా? 6వ ముద్దను గూర్చి ఆయన మాట్లాడాడు. 1, 2, 3, 4, 5, 6. But notice. అయితే గమనించు. Now learn a parable of the fig tree. When its branches is yet tender and putteth forth leaves, you know that summer's nigh. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. So likewise, ye when you shall see all these things, know that it is near, even at the door. ఆ ప్రకారమే మీరీ సంగతులనియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకునుడి. That question they asked him, and what will be the sign of the end of the world? వారు ఆయన్ను అడిగిన ఆఖరి ప్రశ్న, లోకం యొక్క అంతమునకు సూచన ఏది? When you see these Jews, when you see these other things taking place, you know what take place. Now when you see these Jews talking to the Jews. Now watch. What company is he talking to? Gentiles? Jews. Jews. See? ఈ యూదులను మీరు చూచునప్పుడు, ఈ ఇతర విషయాలని సంభవించడం మీరు చూచునప్పుడు ఏమి జరుగుతుందో మీకు తెలుసా? ఇప్పుడు ఈ యూదులను మీరు చూచునప్పుడు యూదులతో మాట్లాడుచున్నాడు. ఇప్పుడు గమనించు, ఆయన ఏ గుంపుతో మాట్లాడుచున్నాడు? అన్యులతోనా, యూదులతోనా? యూదులు. చూశారా? Now he said, you be hated of all nations for my name and so forth. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, నా నామం నిమిత్తము మీరు సకల జనుల ద్వారా ద్వేషింపబడతారు మరియు అలాగూ చేయబడతారు. Now when he said, you see these Jews begin to put forth their buds over yonder. When that Israel begins to turn back, getting into her country, when she gets there, the church is ready to rapture. There's only 3.5 years left until the end of the old world, and she goes out into chaos, and in comes the millennium. Amen. To the new earth. ఇప్పుడు ఆయన చెప్పాడు, చూడు, ఈ యూదులు చిగురించుట ప్రారంభించినప్పుడు ఆ ఇశ్రాయేలులు తన యొక్క స్వదేశంలోనికి వెలుట ఆరంభించగానే ఆమె అక్కడ చేరిన వెంటనే సంఘము ఎత్తబట్టుకు సిద్ధముగా ఉండును. పాత ప్రపంచము అంతమొగటుకు ఇంకనూ 3.5 సంవత్సరములు మాత్రమే ఉన్నవి. మరియు ఆమె గంధర్వగోళంలోకి వెళ్లిపోవును మరియు నూతన భూమి 1000 ఏళ్ల పరిపాలనలోకి వచ్చును. Said even at the door. Now 1,000 years on earth is only one day with God, and 3.5 years, what would he go to? So many seconds in God's time. That's when he said, it's at the door. చెప్పబడినది ద్వారమునకు దగ్గరనే అది ఉన్నదని ఆయన చెప్పాడు. ఇప్పుడు భూమి మీద 1,000 ఏండ్లు దేవునికి 1 దినం మాత్రమే. 3.5 సంవత్సరము దేవునికి ఎంత? దేవుని యొక్క కాలపట్టికలో అనేక సెకండ్లు. ఆ కారణము చేత ఆయన అన్నాడు, ద్వారము దగ్గరనే అని. Verily I say unto you that this generation shall not be consumed, done away with, this people, until all these things are. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతించదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఈ జనులను నిర్మూలము చేయుటకు ఇవన్నీ జరుగు వరకు. What will be? They tried to kill the Jew off the earth all the time. They'll never be able to do it. నిర్మూలము చేయుటనగా ఏంటి? ఎల్లప్పుడూ భూమి మీద నుండి యూదులను చంపుటకు వారు ప్రయత్నం చేశారు. అది చేయుటకు ఎవరికి సాధ్యము కాదు. But notice,
the very generation of Jews that's seen the return back into Palestine, that generation would see these things happen. Amen. And just the last 2 years, she was fully become a nation with her own money and whatever. There she is. అయితే గమనించు, పాలస్తీనాకు తిరిగి వచ్చు అదే యూదా సంతతియే ఈ సంగతులన్నీ జరుగుట చూడగలరు. మరియు గత 2 సంవత్సరములో ఆమె పూర్తిగా ఒక దేశముగా ఏర్పడింది. స్వంత ద్రవ్యము మరి ఏదేది కావలేనో అన్నీ కలిగియున్నది. అక్కడే ఆమె ఉన్నది. Now, where are we at, friend? Amen. The seals and everything opening. Now, we're getting this in between here. There it is. See where we're sitting? స్నేహితుడా, ఇప్పుడు ఎక్కడున్నాము? ముద్రలు తదితరమైనవి విప్పబడినవి. ఇప్పుడు ఇక్కడ వీటి మధ్యలో ఉన్నాము. అచ్చడనే అది ఉన్నది. చూడండి, మనం ఎక్కడ కూర్చొని ఉన్నాము. I hope you get it. I haven't done no education. I know what I'm talking about, but maybe I can't explain it to make sense to you. But I hope that God takes the words that's mixed up and divides them out right. Amen. And lets you know what it is, because we're at the door. We're here at the time. మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. నాకు ఎటువంటి విద్య లేదు. నేనేది మాట్లాడుచున్నానో నేను ఎరుగుదును. అయితే నేనది మీకు అర్థమవునట్లు వివరించలేను. అయితే దేవుడు వాక్యములను తీసుకుని అది మిశ్రమితం చేసి వాటిని విడగొట్టి అదేమైంది మీకు తెలియచేయును. ఎందుకనగా మనము ద్వారం వద్దనే ఉన్నాము, మనము సమీపమందే ఉన్నాము. Now, notice. See right away now, he turns to these Jews, and at the end time, he says, what's going to take place? We know even that now, we're well aware that the tribes are scattered. They have been for 2,500 years. ఇప్పుడు గమనించు, చూడండి, నేరుగా ఇప్పుడే కడవరి కాలంలో ఈ యూదుల వైపునకు ఆయన తిరుగుచున్నాడు. ఏమి జరుగుపోతున్నదని ఆయన చెప్పుచున్నాడు. మనకు తెలుసు ఆ గోత్రములు చెదరగొట్టబడినవి అని మనకు బగుగా తెలియను. 2500 సంవత్సరములుగా అవి చెదరగొట్టబడినవి. They were prophesied to be scattered to the four winds. Did you know that? We know that. Of course, we won't have to go back and take that, because I got something here real important I want you to see before you get too tired and get wore out. 4 దిశలకు చెదరగొట్టబడదరని వారు ప్రవచించారు. అది మీకు తెలుసా? అది మనకు తెలుసు. మనం వెనుకకు వెళ్లి దాన్ని తీసుకోనవసరం లేదు. కారణం, మీరెక్కువగా అలసిపోకముందు మీరు చూడవలసిన అతి ప్రాముఖ్యమైనది ఒకటి నా యొద్ద ఉన్నది, మరియు నేను అలసిపోతాను. Notice, we know even every tribe that is tribal chronology, or whatever you want to call it, or geology, or the tribal positions are not no more together. They're scattered everywhere. గమనించుడి, ప్రతి ఒక్క గోత్రము అనగా గోత్రముల పట్టిక, లేక మీరు ఏమని పిలుస్తారో, లేక భూగర్భ శాస్త్రము, లేక గోత్రముల స్థానములు ఆ విధంగా లేవు. వారు ప్రతి చోట చెదిరిపోయిన వారు. The Jews are gathered into Jerusalem. They don't even know their tribes. They haven't got any more tribal banners or anything. All they know they're Jews. They were prophesied to be that way the world over. యూదులు యెరూషలేములో కూడుకొనుచున్నారు. వారి గోత్రములు వారికి తెలియదు. వారి గోత్రములు జెండాలు లేక ఏదో వారికి తెలియలేదు. వారికి తెలిసిందంతా వారు యూదులని. ప్రపంచమంతటా వారు ఆ విధంగా ప్రవచింపబడ్డారు. Now, their books has been destroyed. They don't know. They say, what tribe you from? I don't know. What tribe? I don't know. వారి గ్రంథాలు నాశనము చేయబడినవి. వారికి తెలియదు. నీవు అడుగు, ఏ గోత్రము నీవు అని. నాకు తెలియదు. ఏ గోత్రము నాకు తెలియదు. One from Benjamin, one from this, and one from that. They don't know where they're from. Their books has been destroyed through the wars, and for 2,500 years, only thing they know they're Jews. Amen. That's all. So they know they're back in their homeland. ఒక బెన్యామీను నుండి,
ఒకరు దీని నుండి మరొకరు దాని నుండి ఎక్కడి నుండి వచ్చారో వారికి తెలియదు. వారి పుస్తకాలు ధ్వంసం చేయబడ్డవి. యుద్ధాల ద్వారా 2500 సంవత్సరముల నుండి వారికి తెలిసిన ఒకటే ఒకటి, వారు యూదులని మాత్రమే, అంతే. కాబట్టి వారు వారి యొక్క స్వదేశములకు మరలి వచ్చి చేరారని వారికి తెలుసు. Notice, though they don't know their tribes, but God does. Amen. Amen. I just love that. Amen. You know, he even said, "There's every hair on your head's numbered." Amen. Notice, he loses nothing. I'll raise it up again at the last day. వారు గమనించుడి, వారి గోత్రములు వారికి తెలియనప్పటికీ అయితే దేవునికి తెలుసు, నేనది ప్రేమిస్తాను. మీకు తెలుసా, చివరికి ఆయన చెప్పాడు, మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినవి. గమనించు, అతడేమీ పోగొట్టుకొనడు. కడవరి దినమును నేనది లేపుతాను. Though they have lost their tribal banners, and which one is, and whether they're this or that. They don't know whether they're from Benjamin or whether they're from Reuben or Asher or where they're from, but anyhow God calls them here. వారు వారి యొక్క గోత్రముల గుర్తింపులను పోగొట్టుకున్నప్పటికీ మరియు వారెవరైనది, అది ఇదైనా లేక అదైనా, వారు బెన్యామీను వారైనను లేక రూబేనులైనను లేక ఇస్సాకారు వారైనను లేక ఎవరైనను, అయితే ఎలాగైనా ఇక్కడ దేవుడు పిలుచుచున్నాడు. Now notice, in Revelation 7, we read this, 12,000 of each tribe of the elected out of all of it. There's 12,000 out of each tribe that's elected, and they're set right here in order. Amen. ఇప్పుడు ప్రకటన 7లో గమనించు, ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రతి గోత్రములో 12,000 మంది, అందరిలో ఏర్పరచబడినవారు ప్రతి గోత్రములో 12,000 మంది, వారిక్కడ క్రమములో పెట్టబడ్డారు. Oh my! What are they? They're in tribal order. Yet they're not now, but they will be. Amen. They're in tribal order. వారెవరు? వారు గోత్ర క్రమంలో ఉన్నారు. వారు తెలియకుండానప్పటికీ అయితే వారు ఉన్నారు. వారు గోత్ర క్రమంలో ఉన్నారు. What will be in tribal order? Not the regular Jew, no, but the ones that's the elected, the 144,000 will be set in tribal order. Amen. Oh my! Amen. I would like to show you. We won't go into it. But that's exactly what the church has to be. Amen. Right in order. గోత్ర క్రమంలో ఇట్లుంటారు. సాధారణముగా ఉన్న యూదుడు కాదు. అయితే ఎన్నుకోబడిన వారు 144,000 మంది గోత్ర క్రమంలో ఉంచబడతారు. ఓహో మాయ్! నేను దానిని మీకు ఏ విధముగా చూపింపగోరుచున్నానో మనము దానిలోనికి పోవట్లేదు. అయితే సంఘము ఖచ్చితముగా ఆ విధముగా నుండుట ఉన్నది క్రమములో. Now, I want you to watch real close and read with me for a minute. Now, here's something that maybe you never noticed in the tribal calling. I told you a while ago to read Revelation 7. Read with me and watch those tribes. ఇప్పుడు ఒక నిమిషం మీరు జాగ్రత్తగా గమనించి నాతో చదవాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు ఒకటి ఉన్నా బహుశా మీరది గమనించి ఉండకపోవచ్చు. గోత్రములను పిలుచున్నప్పుడు కొద్దిసేపటి క్రితము ప్రకటన 7 చదవమని నేను మీతో చెప్పాను. నాతో చదవండి, ఆ గోత్రములను గమనించండి. In Revelation 7, Dan and Ephraim is missing and not numbered with them. Did you notice that? Joseph and Levi were substituted in their place. Amen. Did you notice that? Dan and Ephraim is not there. Amen. No, sir. But Joseph and Levi were substituted in the place of Dan and Ephraim. ప్రకటన 7లో
దాను మరియు ఎఫ్రాయిము విడిచిపెట్టబడింది, వారితో లెక్కింపబడలేదు. అది మీరు గమనించారా? యోసేపు మరియు లేవి వారి స్థానంలో ప్రత్యామ్నాయంగా పెట్టబడ్డారు. అది మీరు గమనించారా? దాను ఎఫ్రాయిములు అక్కడ లేరండి. అయితే యోసేపు మరియు లేవి దాను మరియు ఎఫ్రాయిములు స్థానంలో పెట్టబడినవి. Why? The ever remembering God remembers every promise of His Word. Amen. Oh, I'd like to preach on that. See, God don't forget nothing. Though it looks like ఎందుకని నిరంతరము జ్ఞాపకముంచుకున్న దేవుడు ఆయన వాక్య ప్రతి వాగ్దానమును జ్ఞప్తించుకొనును. దాని మీద నేను బోధింప ఆశిస్తాను. చూశారా, దేవుడు దానిని మరచిపోడు. Like He told Moses, Israel had been down there 400 years, but had to go up that time. He told Abraham and his seed would be a sojourning in a strange land for 400 years, then He bring him out with a mighty hand. But then He said to Moses, I have remembered my promise. Amen. And I've come down to make good what I've said. ఆయన మోషేకు చెప్పినట్లుగా ఇశ్రాయేలీలు అక్కడ 400 సంవత్సరములు ఉండవలసి ఉండెను. ఆ సమయం వరకు వెళ్లవలసి ఉండెను. ఆయన అబ్రహాంతో చెప్పాడు, మరియు అతని యొక్క సంతానము అన్య దేశములో 400 సంవత్సరములు నివసించెదరు. అటుపిమ్మట ఆయన వారిని ఒక బలమగు హస్తముతో బయటకు తీసుకుని వచ్చును. అయితే ఆయన మోషేతో చెప్పాడు, నేను నా వాగ్దానమును జ్ఞాపకముంచుకున్నాను, నేను దానిని నెరవేర్చుటకు వచ్చాను. God doesn't forget. He doesn't forget His curses, neither does He forget His blessings. But every promise that He made, He stays with it. Amen. Here's why they were missing. Now have you watched? దేవుడు మరచిపోడు. ఆయన శాపములు ఆయన మరచిపోడు. అలాగే ఆయన ఆశీర్వాదములు ఆయన మరచిపోడు. అయితే ఆయన చేయు ప్రతి వాగ్దానముతో దానితో ఆయన నిలబడును. ఇవి ఇక్కడ ఎందుకు విడిచిపెట్టబడినవి మీరు గమనించినట్లయితే, Now read, I want you to read with me now. Go over to Deuteronomy, the 29th verse. There, 29th chapter. There is a reason for these tribes not being there. Everything has got a reason for it. ఇప్పుడు చదవండి. ఇప్పుడు మీరు నాతో చదవాలని కోరుతున్నాను. ద్వితీయోపదేశ కాండమునకు వెళ్ళుడి. 20 అక్కడ 29వ వచనం లేదా 29వ అధ్యాయం. ఈ గోత్రములు అక్కడ ఉండకుండా యుండుటకు కారణం ఒకటి ఉన్నది. ప్రతిదానికి ఒక కారణం ఉంది. Deuteronomy, we want to take the 29th chapter of Deuteronomy. Now, the Lord so help us that we can understand now. Now we want to start in Deuteronomy, the 29th chapter, at the 16th verse. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము తీద్దాము. ఇప్పుడు మనము గ్రహించులాగు ప్రభు ఎంతో మనకు సహాయం చేయును. మనమిప్పుడు ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 16వ వచనము మొదలు పెడదాం. Now listen, Moses speaking, for you know how we have dwelt in the land of Egypt, and how we came through the nations which we passed by. ఇప్పుడు వినండి, మోషే మాట్లాడుచున్నాడు. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనమెట్లు దాటి వచ్చితిమో మీరెరుగుదురు. And ye have seen the abominations, and their idols, wood, stone, silver, gold, which were among them. వారి హేయక్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారంతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. Everyone carry a little something other, little statue of Saint Cecilia, something like that. ఏదో ఒక చిన్నదానిని, ఒక చిన్న సెయింట్ సిసిలియా విగ్రహమును అందరూ మోసుకుని వెళ్ళితిరి. అలాంటి దానిని ఒకదానిని చూశారా? Lest therefore, listen.
కాబట్టి వినండి. Lest there should be among you a man, woman, or a family, or a tribe, Amen. whose heart turneth away this day from the Lord our God to go and serve the gods of these nations, lest there should be among you a root that beareth gall and wormwood. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యుద్ధ నుండి తొలగు హృదయము గల పురుషుడే కాని, స్త్రీయే కాని, కుటుంబమే కాని, గోత్రమే కాని నేడు మీలో ఉండకున్నట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకున్నట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. And it come to pass, when he heareth the words of this curse, that he bless himself in his heart, and say, I have peace, though I walk in the imagination of my own heart. అట్టి పనులు చేయువాడు ఈ శాపవాక్యములను వినున్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమును నడుచుచుండినను నాకు క్షేమము కలుగునని, నేను ఆశీర్వాదము నొందెదనని అనుకునును. See, people say, well, he blesses himself, make a little cross or something like you do now, see? Same thing, see? And, you see, it's a heathen trait, see? It's a heathen. చూడు, ప్రజలు అంటారు, అతను తనకు తాను ఆశీర్వదించుకొనుచున్నాడు, ఒక చిన్న సిలువను లేక మరి దేనినో చేసుకున్నటకు మీరెరుగుదురా? ఒకే విషయం చూశారా? మీరు చూడండి, అది విగ్రహారాధన లక్షణము. చూశారా? విగ్రహారాధన. He blesses himself in his own heart, in his own imagination, in his own mind, to add drunkenness to thirst. తన స్వంత హృదయమునందు, తన స్వంత ఆలోచన యందు, తన స్వంత మనస్సునందు అతడు తనకు తాను ఆశీర్వదించుకొనును. తన దాహమునకు మద్యము చేత దప్పిదీర్చుకొనుచున్నాడు. Just drink, that don't make any difference. As long as you go to church, all right. కేవలము త్రాగుడు మాత్రమే, అది ఏ భేదము చేయదు. మీరు త్రాగినను పర్వాలేదు, కాని సంగమునకు వెళితే చాలు అంటారు. And the Lord will not spare him. But then the anger of the Lord, his jealousy, shall smoke against that man. And of all the curses that are written in this book, don't take one word from it, add one to it, see, shall lie upon him, and the Lord shall blot out his name from under the heaven. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు. అట్టివారు మీలో ఉనిని ఎడలా నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు ఆ మనుషుని మీద పొగరాజును. దానిలో నుండి ఒక వాక్యమును తీసివేయవద్దు, లేక దానికి చేర్చవద్దు. చూడండి, ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములనియు వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశము కింద ఉండకుండా తుడిచివేయును. That's while he's here on earth, see, under the heaven. అది అతను ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు. చూడండి, ఆకాశం క్రింద. And the Lord shall separate unto him evil out of all the tribes of Israel according to all the curse of the covenant that's written in this book of the law. మరియు ఈ ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడిన నిబంధన శాపములన్నిటిని బట్టి వానికి కీడు కలుగు చేటుకై యెహోవా ఇశ్రాయేలు గోత్రములన్నిటి నుండి వాని వేరుపరచును. Therefore, if any man will serve an idol, or keep an idol on him, or bless himself in his own imagination of his mind, and serve idols, God said, man, woman, family, or tribe, his name will be completely blotted out from amongst the people. Amen. Is that right? Amen. How true. Idolatry did the same thing in the church years ago and does today. కాబట్టి ఎవడైనను ఒక విగ్రహమును సేవించిన ఎడలా, లేక ఒక విగ్రహమును ఉంచుకుని ఎడలా, లేక తన స్వంత మనస్సులో ఊహలో తనకు తాను ఆశీర్వదించుకుని ఎడలా,
మరియు విగ్రహములను ఆరాధించిన యెడల దేవుడు చెప్పాడు, పురుషుడైనను స్త్రీ అయినను కుటుంబమైనను లేక ఒక గోత్రమైనను అతని పేరు జనుల మధ్య నుండి పూర్తిగా తుడిచివేయబడును. ఇప్పుడు అది నిజమేనా? ఎంతటి నిజమది! సంవత్సరాల క్రితము విగ్రహారాధన సంఘమునకు అదే చేస్తున్నది మరియు ఈరోజు అదే చేస్తున్నది. And well, I notice what? How the Antichrist tried to make an anti-movement. How many knows that the devil types and patterns after God sings? మరియు నేను గమనించాను, అంత్యక్రీస్తు ఏ విధముగా ఒక విధమైన కదలికను చేయుటకు ప్రయత్నించుచున్నాడు. గమనించండి, దయ్యము ఏ విధముగా దేవుని యొక్క భక్తులను అనుసరించుచున్నాడు. ఎంతమందికి తెలుసు? What is sin? Is right thing perverted. What is a lie? Is a truth misrepresented. What is adultery? Is a right act, legal act, done wrong. See? ఏంటి పాపమనగా ఏంటి? మంచి విషయమును తారుమారు చేయుట. అబద్ధమనగా ఏంటి? సత్యమును తప్పుగా చెప్పుట. వ్యభిచారమనగా ఏంటి? చట్టబద్ధమైన కార్యమును తప్పుగా చేయుట. అవునా? Now, in trying to do this blot out a name, did you notice in the church age, the same beast serves us images of dead people and so forth, tried to blot out the name of the Lord Jesus Christ. Amen. And give titles as Father, Son, and Holy Ghost. Amen. Same thing. With that curse behind it like that. ఇది చేయుటకు ప్రయత్నించడం ద్వారా పేరు తురుపు పెట్టబడుతుంది. సంఘ కాలములలో మీరు గమనించారా? చనిపోయిన వారి స్వరూపములను ఆరాధించుట మరియు ఆ విధమైన కార్యములను చేసిన అదే మృగము ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును కొట్టివేయుటకు ప్రయత్నించి తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మను బిరుదులను జనులకు ఇచ్చుటకు ప్రయత్నించెను. అదే కార్యము చేయుట ద్వారా దాని వెనుకనున్న శాపము దాని కొరకై ఉన్నది. Dan and Ephraim did just that under a hypocrite of a king in Israel. Amen. An imposter, Jeroboam. Now, notice, in 1 Kings, the 12th chapter, I know this to me, it lays a background on what we can depend on, what we see. 1 Kings, I'm going to go to the 12th chapter, 25th to the 30th verse. ఒక దుష్టుడైన వేషధారియగు ఇశ్రాయేలు రాజైన యెరోబాము పాలనలో దాను ఎఫ్రాయిములు దానిని చేశారు. ఇప్పుడు గమనించుడి, మొదటి రాజులు 12వ అధ్యాయంలో నాకు తెలుసు. ఇది నాకు మనము ఆధారపడు దానికి ఇది ఒక పునాది వేస్తుంది. మొదటి రాజులు 12వ అధ్యాయము 25 నుండి 30 వచనమునకు నేను వెళ్ళవలసింది.